ఇంకో కొత్త పథకం ఏమిటంటే భర్త చనిపోతే భార్యలకు వితంతు పెన్షన్ వస్తుంది కాబట్టి భార్య చనిపోతే భర్తలకు ఇప్పటి వరకు ఎలాంటి పెన్షన్ లేదు. గత ప్రభుత్వాలకు సోయి లేదు భర్తలకు పెన్షన్ ఇవ్వాలని, గత ప్రభుత్వాలకు సోయి లేదు భార్య చనిపోతే భర్తలకు పెన్షన్ ఇవ్వాలని. కానీ మాకు సోయి వచ్చింది, భార్య చనిపోతే భర్తకు వితంతుడు పెన్షన్ ఇస్తానని తెలియజేస్తున్నాను సభాముఖంగా. వితంతుడు పెన్షన్ ఇస్తానని తెలియజేస్తున్నాను సభాముఖంగా. భర్త చనిపోతే భార్యలకు ఎలాగ వంట వండడం వచ్చు కాబట్టి వాళ్ళు వంట వండుకొని తినగలుగుతారు. అదే భార్య చచ్చిపోతే భర్తలు వంట వండుకోగలుగుతారా? అదే భార్య చచ్చిపోతే భర్తలు వంట వండుకోగలుగుతారా? వంట వండుకోలేరు కాబట్టి వారికి ఆహార బంధు పథకం తీసుకొస్తానని మనం చేసుకుంటున్నాను. ఈ ఆహార బంధు పథకంలో భార్య చనిపోయిన భర్తలకి 3 పూటల భోజనం పెట్టిస్తాను. అదే విధంగా భార్య చచ్చిపోతే మా భర్త మనశ్శాంతిగా ఉండడు కాబట్టి పొదుగుకాలప్పుడు గింతంత సారబొట్టు కూడా పోయిస్తానని తెలియజేస్తున్నాను. పొదుగుకాలప్పుడు గింతంత సారబొట్టు కూడా పోయిస్తానని తెలియజేస్తున్నాను. ఆ సారబొట్టు కూడా ఒక వాలంటీర్ను పంపించి సాయంత్రం 6 గంటల వరకు ఒక పావుచేరు పోయిస్తానని మనవి చేసుకుంటాను ఈ సభాముఖంగా. గత ప్రభుత్వం ఆలోచించలేదు మగోళ్లకు వితంతుడు పెన్షన్ ఇవ్వాలని, గత ప్రభుత్వం ఆలోచించలేదు ఆహార బంధు తీసుకొచ్చి 3 పూటల భోజనం పెట్టాలని మగవాళ్లకు, గత ప్రభుత్వం ఆలోచించలేదు పొదుగుకాలప్పుడు గింతంత సారబొట్టు పోతే నిద్రపోతాడని, పొదుగుకాలప్పుడు గింతంత సారబొట్టు పోతే నిద్రపోతాడని. కానీ మేము ఆలోచిస్తున్నాం కాబట్టి మమ్ముల గెలిపించి మీరు ఈ ఆహార బంధు పథకాలు వితంతుడు బంధు పథకాలు ప్రతి ఒక్కటి కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ప్రతి గ్రామంలో ఎంతో కొంతమంది సార పెడుతుంటారు, వాళ్ళని చీప్ గా చూస్తుంటారు ఒక్కొక్కరు. కానీ ఆ సార పెట్టే వాళ్లకు ఒక ఆఫీసర్ హోదా నౌకరు కూడా ఇప్పిస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఈ ఆఫీసర్లు ప్రతిరోజు 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సార కూడా పోస్తుండాలి. సార తాగిన వాళ్లకు ఒక హెల్మెట్ కూడా ఇవ్వాలని తెలియజేస్తున్నాను. తాగుబోతులు ఎట్లాగూ సార తాగి ఆ గోడకు ఈ గోడకు ఈ గోడకు ఆ గోడకు గుద్దుకుంటారు, అప్పుడు తలకాయలు వలుగుతుంటాయి. కాబట్టి నేను ఆలోచించింది ఏంటంటే వాళ్ళు తలకాయలు వలగకుండా ఒక హెల్మెట్ కూడా ఇస్తానని మనవి చేస్తున్నాను. ఒక హెల్మెట్ కూడా ఇస్తానని మనవి చేస్తున్నాను. నా గురించి నీకు ఇంకా తెలిసినట్లేదు, ఇలా నుంచి వచ్చాడు ఎరుపప్పు అనుకుంటాడు. ప్రభుత్వాలకు సోయి లేదు తాగుబోతులకు తలకాయలు వలితే హెల్మెట్ ఇవ్వాలని, గత ప్రభుత్వాలకు సోయి లేదు తాగుబోతులకు తలకాయలు వలిగితే హెల్మెట్లు ఇవ్వాలని. నాకు సోయి వచ్చింది. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నా నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. నన్ను ఈసారి మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీకు ఒక కొత్త బంధు పథకం తీసుకొస్తానని మనం చేసుకుంటున్నాను అధ్యక్ష. అది ఏమిటంటే ఎందరో మాంత్రికులను తాంత్రికులను యోగులను భోగులను రోగులను కలిశాను అధ్యక్ష. తద్వారా నాకు అర్థమైన విషయం ఏంటంటే మనిషి అనేవాడు ఎక్కువ సంవత్సరాలు జీవించాలని అనుకుంటాడు. దానికోసం మీకు ఒక వయసు బంధు పథకం తీసుకొచ్చాను అధ్యక్ష. ఈ వయసు బంధు పథకంలో 50 సంవత్సరాలు జీవించేవాడు 100 సంవత్సరాలు జీవిస్తాడు, 20 సంవత్సరాలు జీవించేవాడు 40 సంవత్సరాలు జీవిస్తాడు. అదేంది ఇప్పుడు 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు బతుకుడేంది, 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతుకుడేంది అని ఆలోచించుకుంటున్నారు కదా. అదేం లేదండి. ఇప్పుడు సంవత్సరానికి మనకు ఉండే నెలలు ఎన్ని నెలలు? 12 నెలలు. 12 నెలలను కాస్త 6 నెలలుగా కుదిస్తానని మనం చేసుకున్నాం అధ్యక్ష. అంటే 12 నెలలు అంటే 2 సంవత్సరాల కింద లెక్క మనకు, 6 నెలలు అంటే 1 సంవత్సరం కింద లెక్క మనకు. అందుకే మనిషి ఎక్కువ కాలం జీవించాలంటే 12 నెలలను కాస్త 6 నెలలకు కుదిస్తానని మనం చేసుకున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వాలకు సోయి లేదు మీ వయసును పెంచాలని, కానీ నాకు సోయి వచ్చింది. నేను ఎమ్మెల్యేని అయిన వెంటనే వయసు బంధు పథకం తీసుకొచ్చి 6 నెలలకు కుదించిన ఈ క్యాలెండర్ ను కూడా మన నియోజకవర్గంలో ప్రవేశపెడుతున్నాను అని తెలియజేస్తున్నాను. మన నియోజకవర్గ ప్రజలే ఎక్కువ కాలం జీవించాలి కాబట్టి
ఈ క్యాలెండర్ ను మన నియోజకవర్గంలో మాత్రమే ప్రవేశపెడతానని తెలియజేస్తున్నాను.